చరిత్ర పేజీలను తిరగేస్తే అలనాటి రాజుల వైభవానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ వైభవంతో ముడిపడిన ఆధ్యాత్మిక విశేషాలు అనుభవంలోకి వస్తాయి. అలనాటి ఆ నిర్మాణాలలో కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రత్యేకతను సంతరించుకుంటే, మరికొన్ని నిర్మాణాలు చారిత్రకపరమైన ప్రాముఖ్యతను సంతరించుకుని పర్యాటక ప్రదేశాలుగా మారిపోయాయి. అలాంటి నిర్మాణాలలో ఒకటి ఉత్తరప్రదేశ్ కర్వీలోని స్టోన్ టెంపుల్. విలక్షణమైన ఇక్కడి ఆలయ విశేషం ఈ వారం దివ్యక్షేత్రం. ఉత్తరప్రదేశ్ పురాణ సంబంధమైన కథలలో వినిపించే పుణ్యప్రదేశం. చారిత్రక గ్రంథాలలో ఘనమైన పేజీలను కలిగిన పర్యాటక ప్రదేశం. గంగా యమున మైదాన ప్రాంతాన్ని కలిగిన ఈ నేలపై ఎన్నో ప్రసిద్ధమైన క్షేత్రాలు, చరిత్రతో ముడిపడిన నిర్మాణాలు మనలను విస్మయులను చేస్తాయి. అలాంటి ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్కి 12 కిలోమీటర్ల దూరంలోనే గణేష్ భాగ్ అలరారుతూ కనిపిస్తుంది. అడుగడుగునా తన ప్రత్యేకతను పరిచయం చేస్తూ ఉంటుంది. చిత్రకూట్ రామాయణ కాలంతో ముడిపడిన రమణీయమైన ప్రదేశం. 14 ఏళ్ల తమ వనవాస కాలంలో సీతారాములు 11 ఏళ్లపాటు ఇక్కడే నివసించినట్టుగా అనేక ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. మందాకిని నదీ తీరంలోని చిత్రకూట్ సీతారామలక్ష్మణులకు, హనుమకు సంబంధించిన అనేక విషయాలకు దృశ్యరూపాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఇది అందమైన ఉద్యానవనమే, మనసుకు నిర్మలత్వాన్ని చేకూర్చే వసంత విహారమే. అలాంటి చిత్రకూట్కి అత్యంత సమీపంలోనే గణేష్ భాగ్ విరాజిల్లుతూ ఉంటుంది. ఇది చిత్రకూట్ జిల్లా పరిధిలోని కర్వీ పట్టణం కిందికి వస్తుంది. ఆధ్యాత్మిక పరంగానూ పర్యాటక పరంగానూ చిత్రకూట్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అందువల్ల అనునిత్యం ఈ ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చిత్రకూట్లో దర్శించవలసిన ప్రదేశాలన్నీ చూసినవారు గణేష్ భాగ్ను కూడా దర్శిస్తూ ఉంటారు. చిత్రకూట్ నుంచి గణేష్ భాగ్ దిశగా చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్వీ దేవాంగన మార్గ్ పేర్లతో కనిపించే రోడ్డుపై ఈ ప్రయాణం సాగుతుంది. రోడ్డుకి ఇరువైపులా ఎత్తైన చెట్లు, కొండల వరుసలు, పచ్చదనం అడుగడుగునా మనకి ఆతిథ్యం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రకృతి పలకరింపులు పూర్తి కాకుండానే, ఆ పరవశంలో నుంచి బయటకు రాకుండానే మన గమ్యస్థానం వచ్చేస్తుంది. రహదారి పక్కనే గణేష్ భాగ్ ప్రవేశద్వారం మనకి ఆహ్వానం పలుకుతుంది.
భారత పురావస్తు శాఖ వారు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన నిర్మాణం ఇది. ప్రధానమైన ఆలయ నిర్మాణంలో చాలా భాగం రాతితో ఉపయోగించటం వల్ల దీనిని స్టోన్ టెంపుల్గా పిలుస్తుంటారు. ఇక ఇక్కడి నిర్మాణంలో వినాయకుడికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల గణేష్ భాగ్ అనే పేరు వచ్చిందని అంటారు. గణేష్ భాగును చూడాలనుకునేవారు దీని ప్రత్యేకత ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విలక్షణమైన నిర్మాణ శైలిని కలిగిన ఆలయం, అంతస్తులుగా నిర్మిస్తూ వచ్చిన మెట్లబావి ఒక నిర్మాణ విశేషాన్ని మన కనుల ముందు నిలుపుతాయి. ఆశ్చర్యానికి అసలైన అర్థం చెబుతాయి. ఎప్పటికీ మరిచిపోలేని ఒక అరుదైన జ్ఞాపకాన్ని అప్పగిస్తాయి. ప్రవేశద్వారం నుంచే మనకి కాస్త దూరంగా విమాన గోపురాలతో కూడిన రాజభవనం కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రవేశద్వారానికి పక్కనే మనకి ఒక మందిరం మాదిరి నిర్మాణం కనిపిస్తుంది. బయట నుంచి చూడ్డానికి ఇది శిథిలావస్థలో ఉన్న ఒక నివాస నిర్మాణం మాదిరిగా అనిపిస్తుంది. కాని లోపల అడుగుపెట్టిన తర్వాతనే ఇది ఒక మెట్లబావి అనే విషయం అర్థమవుతుంది. చూడ్డానికి సగం కూలిపోయిన మందిరం మాదిరిగా అనిపిస్తుంది. కాని ఇది బావిపై జరిగిన బహు అరుదైన నిర్మాణం. నీటితో పాటు నిగూఢ రహస్యాలను దాచుకున్న నిర్మాణం. చుట్టూ చెట్లు, పచ్చని పరిసరాలతో కూడిన మైదాన ప్రదేశంలో ప్రధానమైన నిర్మాణం అలరారుతూ ఉంటుంది. అనేక విశేషాలను నిధులుగా నిక్షిప్తం చేసుకున్న ఈ నిర్మాణం దిశగా వెళితే విశాలమైన ప్రదేశాన్ని ఆక్రమించిన కోనేరు కనిపిస్తుంది. దీర్ఘచతురస్రాకారంలో పొడవైన మెట్లను కలిగిన ఈ కోనేరు నేటికి నీటితో నిండుగా కళకళలాడుతూ కనిపిస్తుంది. కోనేరుకు 4 వైపులా నిర్మించిన ఆకర్షణీయమైన చిన్నపాటి మందిరాలు అలనాటి రాజుల అభిరుచిని ప్రతిబింబిస్తాయి. ఐదు విమాన గోపురాలతో కూడిన ఆలయ నిర్మాణం నాజూకుగా మలిచిన సూక్ష్మమైన శిల్పాలతో నయనానందాన్ని కలిగిస్తుంది. అనేక ద్వారాలు, ఎత్తైన కిటికీలు, స్తంభాలతో కూడిన పొడవైన మంటపం కలిగిన నిర్మాణమిది. ఎత్తైన వేదికపై ఈ నిర్మాణం జరిగింది. ఈ వేదిక పాదభాగం మొదలు పైకప్పు వరకు నక్షీలతో కూడిన సూక్ష్మ శిల్పాలను ఆవిష్కరిస్తూ వెళ్లారు. నిర్మాణపరంగా ఖజురహో ఆలయాలను పోలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందువల్లనే దీనిని మినీ ఖజురహోగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయ గోడలపై చేసిన దేవతా సంబంధమైన సూక్ష్మ శిల్పాల ఆవిష్కరణ గొప్పగా అనిపిస్తుంది. ఆ శిల్పాల చుట్టూ నాజూకు నగిషీలు మలచటం వల్ల
చిత్రపటాలను అక్కడ తగిలించిన భావన కలుగుతుంది. ఇక్కడి గోడలపై శైవ, వైష్ణవ, శక్తి సంబంధమైన దేవతా శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. శివకేశవులు, అమ్మవారు ధరించిన అవతారాలు, రూపాలు, లీలా విశేషాలను ప్రతిబింబించే దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రతి ఆవిష్కరణ అపూర్వం, అద్భుతమనే చెప్పాలి. గర్భాలయ విమాన గోపురాలపై అష్టదిక్పాలక మూర్తుల శిల్పాలను వాహనాలతో సహా మలిచారు. ప్రతి మూర్తిలోనూ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. అలాగే జింకలపై సింహాలు దాడి చేయడం, అశ్వాలపై పులి దాడి చేయడం వంటి శిల్పచిత్రాలు అత్యంత సహజంగా అనిపిస్తాయి. అలాగే ఇక్కడి మందిరాలను సింహాలు కనిపెట్టుకుని ఉన్నట్టుగా అనిపించే ఆవిష్కరణలు కనిపిస్తాయి. ఇక ఈ నిర్మాణంలో హనుమంతుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషంగా అనిపిస్తుంది. 5 విమాన గోపురాలు అతి దగ్గరగా నిర్మించారు. ప్రతి విమాన గోపురం 5 ముఖాలుగా విభజన చేసి 3 వరుసలలో 3-4 శిల్పచిత్రాలను మలిచారు. ప్రతి భాగానికి సంబంధించిన అంచులలో కలశాలను, కుండలను ఒకదానిపై ఒకటి పేర్చుతూ వెళ్లినట్టుగా అనిపించే అమరిక మరింత అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన గర్భాలయాలలో ఏ దైవానికి సంబంధించిన మూలమూర్తులు ఉండవు. గర్భాలయాలలో మూలమూర్తుల కోసం ఏర్పాటు చేసిన పీఠభాగాలు, ఆ పీఠభాగాలను కూడా తవ్వేసిన ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏ దైవానికి సంబంధించిన మూలమూర్తులు ఉండేవి, అవి ఏ కాలంలో ఎప్పుడు కనిపించకుండా పోయాయి అనే విషయంలో స్పష్టత కనిపించదు. అందుకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో లేదు. అయితే 5 విమాన గోపురాలు ఉండటం వల్ల ఇక్కడ శివకేశవులు, అమ్మవారు, గణపతి, సూర్యనారాయణుడితో కూడిన పంచాయతన పూజా విధానం నడిచేదనే అభిప్రాయాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రధానమైన గర్భాలయంలో శివలింగం ఉండేదని, ఒకవైపున మందిరంలో పార్వతీదేవి, మరోవైపు గల మందిరంలో విష్ణుమూర్తి పూజాభిషేకాలు అందుకునేవారనేది మరికొందరి మాట. అందుకు తగినట్టుగానే ప్రధానమైన ఆలయ ముఖద్వారంపై లింగోద్భవ ఘట్టం దృశ్యం ఆవిష్కరించబడి ఉండటం మనం చూడొచ్చు. ఇది ఆదిపరాశక్తి అమ్మవారికి సంబంధించిన గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా ఆ తల్లి ధరించిన అనేక రూపాల తాలూకు శిల్పాలు మనకి కనిపిస్తాయి. అలాగే గణపతి, కుమారస్వామితో పాటు విష్ణు సంబంధమైన అవతార చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా శివకుటుంబంతో పాటు విష్ణుమూర్తి పూజించబడిన ఆలయంగా కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ ఆలయ విమాన గోపురాలను ఒకసారి పరిశీలనగా చూస్తే శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, విష్ణుమూర్తి, రుక్మిణీ సమేత పాండురంగడు, బ్రహ్మదేవుడు, సూర్య భగవానుడు, హనుమంతుడు వంటి శిల్పాలు నయన మనోహరంగా దర్శనమిస్తాయి. గర్భాలయాలలో కూడా దేవతామూర్తులు ఉంటే ఎంత బావుండేది అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు. ఆ దేవతామూర్తులు లేని కారణంగానే ఇది పర్యాటక ప్రదేశంగా మాత్రమే మిగిలిపోయింది. ఇటు కోనేరు, అటు ఆలయం, ఆ పక్కనే మనకు ఇతర నిర్మాణాలు కనిపిస్తాయి.
ఈ నిర్మాణాలపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేయబడి ఉండటం విశేషం. ఇక్కడి పరిసరాలను చూసి పరవశించిపోవడం కోసం అన్నట్టుగా 2 అంతస్తులుగా నిర్మించిన మంటపాలు మన చూపులను ఆకర్షిస్తాయి. కొన్ని గదులను కలిగిన నిర్మాణాలు కూడా మనలను పలకరిస్తాయి. ఈ నిర్మాణాలను గురించిన సందేహాలు కూడా కలగడం సహజమే. ఈ ఆలయాన్ని నిర్మించిన పేష్వారాజులు వేసవి కాలంలో ఇక్కడ విడిది చేసేవారని అంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ మనకు తారసపడుతూనే ఉంటాయి. నీటి వసతి విషయంలో వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు, అందుకు సంబంధించిన నిర్మాణాలు మనలను ఆశ్చర్యపరచకుండా ఉండవు. ఇక ప్రవేశ ద్వారం పక్కనే గల నిర్మాణం విషయానికి వస్తే, ఇది భవనం కాదు, బావి అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక నిర్మాణ విశేషం. నిర్మాణ విన్యాసం అనే విషయం మనకి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. బలమైన గోడలు, స్తంభాలు, ఆ గోడల మధ్య పొడవైన కోనేరును తలపిస్తూ బావుల జాడలు మొదలవుతాయి. ఈ బావిపై భాగంలో వరుసగా కారిడార్ల వంటి నిర్మాణం ఎందుకు చేశారనేది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటూ ఇటూ కారిడార్లు, ఆ మధ్యలో బావులు, ఆ కారిడార్లను ఆనుకొని గోడలు, రాత్రివేళలో దీపాలు వెలిగించడానికి వీలుగా ఈ గోడలకు గూళ్లు ఏర్పాటు చేయడం మరింత విచిత్రంగా అనిపిస్తుంది. ఈ గోడలు శిథిలమైనట్టుగా కనిపించినప్పటికీ ఆ గోడలో నుంచి కనిపిస్తున్న ఒక్క ఇటుక కూడా మనం కదిలించలేము. గాలి, వెలుతురు ఉండేలా ఎక్కడికక్కడ తీసుకున్న జాగ్రత్తలు మనలను మరింత లోతుగా ఆలోచన చేసేలా చేస్తాయి. ఈ కారిడార్లో నుంచి కాస్త లోపలికి నడుచుకుంటూ వెళితే ఈ నిర్మాణం చివరిలో విశాలమైన బావి కనిపిస్తుంది. ఇది చాలా లోతైన బావి. లోపల మరిన్ని అంతస్తులు ఉన్నాయి. ఆ అంతస్తులను దాటుకుంటూ పైకి వచ్చిన నీటినే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మొత్తం 7 బావులు ఉండేవని, ఇప్పుడున్న బావి 7 అంతస్తులుగా ఉందని చెబుతారు. కారిడార్కి సంబంధించిన పైకప్పులు కూలిపోయినట్టుగా మనకి అక్కడక్కడా తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ బావిపై భాగంలో మాత్రం ఎలాంటి కప్పు వేయడానికి ప్రయత్నించలేదనే విషయం మనకి అర్థమైపోతుంది. గాలి, వెలుతురు ఉండేలా అప్పట్లోనే వాళ్లు తీసుకున్న శ్రద్ధకి ఇది ఒక నిదర్శనం. ఈ బావిలోకి నీరు పంపించడానికి, చాలా త్వరగా బయటికి తోడేయడానికి చేసిన ఏర్పాట్లు మనలను విస్మయులను చేస్తాయి. బావిలోనికి నీటిని వదలడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన సింహం తల భాగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సాధారణమైన రోజుల్లో రాజభవనానికి అవసరమైన నీటిని ఈ బావి నుంచి తీసుకుంటారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో, ఆపద సమయాల్లో రహస్య స్థావరాలను కలిగినదిగా ఈ బావిని గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇక అప్పట్లో ఖజానాను ఇక్కడే రహస్యంగా దాచేవారని చెబుతారు. బావి పైభాగంలో చుట్టూ అందమైన స్తంభాలను తీర్చిదిద్దారు. చుట్టూ గోడలను, స్తంభాలను కలుపుతూ పైకప్పును ఏర్పాటు చేశారు. అందువల్ల పై అంతస్తు చుట్టూ తిరుగుతూ ఈ బావిని చూడొచ్చు. క్రింది అంతస్తుకు సంబంధించిన ద్వారాలకు ఇరువైపులా ఏర్పాటు చేసిన శిల్పాలు కూడా పైకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి ఆలయం మెట్లబావి నిర్మాణం చూసిన తర్వాత ఈ నిర్మాణాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించి ఉంటారనే ఒక ఆలోచన కలగక మానదు. ఆ సందేహానికి సమాధానంగా మనకి వినిపించే పేరే పేష్వా వినాయకరావు. ఆయన పాలనా కాలంలో
ఈ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది. పేష్వా అనేది పర్షియన్ పదం. ప్రధానమంత్రి, నాయకుడు అనే అర్థాలు ఉన్నాయి. పేష్వా అనే పదవి, పేరు శివాజీ కాలంలో ప్రాచుర్యం పొందినట్టుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో పేష్వాలు ప్రధానమంత్రి హోదాలో పాలనా సంబంధమైన విషయాలలో కీలకమైన పాత్రను పోషించేవారు. రాజు వైపు నుంచి అన్ని వ్యవహారాలను చక్కపెట్టేవారు. అప్పట్లో పేష్వాలుగా బ్రాహ్మణులు ఉండేవారని తెలుస్తోంది. మొదటి పేష్వాగా మోరోపంత్ పింగళి పేరు వినిపిస్తుంది. శివాజీ మహారాజ్ ఏర్పాటు చేసిన అష్టప్రధాన్లో పేష్వా ప్రధానమైన స్థానంలో కనిపిస్తాడు. కార్వీ విషయానికి వస్తే ఇక్కడి మొదటి పేష్వాగా అమృతరావు కనిపిస్తారు. 17-18 శతాబ్దాల మధ్యకాలంలో ఆయన జీవన ప్రయాణం కొనసాగింది. హోల్కర్ పాలకుల సమయంలో మరాఠా సామ్రాజ్య పేష్వాగా ఉన్న అమృతరావు వినాయకరావును దత్తత చేసుకొని పేష్వాగా ప్రకటించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అలా వినాయకరావు పేష్వాగా ఉన్న కాలంలో ఇక్కడి నిర్మాణాలు చేయడం జరిగింది. అలా ఒక బలమైన చరిత్రను, ఆనాటి విశేషాలను ఆవిష్కరించేదిగా ఈ నిర్మాణం కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ నిర్మాణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళ, మెట్లబావులు కలిగిన ఈ ప్రదేశాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన ప్రదేశంలో జరిగిన ఈ నిర్మాణం అనుభూతుల సమాహారం, పర్యాటకులకు లభించే బహుమానం అనే చెప్పాలి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చిత్రకూట్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి నుంచి కార్వీ రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. అక్కడి నుంచి గణేష్ భాగ్కి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.